అందరికీ నమస్కారం. న్యాయ వ్యవస్థలో డబ్బున్నోళ్ళకి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం అని చెప్పి చర్చించుకుంటున్న వేళ, పేదవాడి వైపు నిలబడి, పోరాడి వాళ్ళని గెలిపించటం అనేది నిజంగా ఒక సాహసోపేతమైనటువంటి పని. ఆ పనిని అవలీలగా చేస్తూ ముందుకెళ్తున్నారు ఒక లాయర్. నిజంగా ఎంత గట్స్ ఉండాలి. ఒక కేసుకు సంబంధించి, ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక కేసు వాదించాలి, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటేనే గుండెలు గుబేలమంటున్న రోజుల్లో కోడికత్తు సీనుకు సంబంధించి కేసును తీసుకొని ఒక సంచలనమైనటువంటి అంశాలతో ఆయన ముందుకెళ్లారు. ఆయనే లాయర్ సలీం గారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరు. ఇప్పుడు నాతో సలీం గారు ఉన్నారు లాయర్. ఆయన్నడిగి అసలు అంత ధైర్యం ఎక్కడొచ్చింది? ఎందుకు అలాంటి కేసులు టేకప్ చేస్తారు? ఈ విషయాలు ఆయన గురించి తెలుసుకుందాం. నమస్కారం సలీం భాయ్. నమస్కారం సార్. నమస్కారం. ఎందుకంటే సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో లేరు. ప్రతిపక్షంలో ఉన్నారు. అంటే 2 మొన్న జరిగిన 2024 ఎలక్షన్స్‌కి సంబంధించి నిజంగా కోడికత్తి అనేది ఒక ప్రధాన అంశం. గులకరాయి అనేది ఈ 2 కూడా జగన్మోహన్ రెడ్డి మీదున్న ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దిగదార్చాయి అని చెప్పి మీరు భావిస్తున్నారా? 100% ఆ? 100% ఎఫెక్ట్ ఎలక్షన్‌లో ఎంతో కొంత ఎఫెక్ట్ పడిందంటారా? కొంత ఇంత సార్ అదే ఎఫెక్ట్ పడింది. ఇంకేం అసలు మొత్తం అదే ఎఫెక్ట్. అవే ఎఫెక్ట్ కదా! హ్మ్. జగన్మోహన్ రెడ్డికి అప్పుడు కోడికత్తి మ్యాజిక్ బ్రూమ్ లాగా దొరికింది. హరి పోటర్‌కి ఎలా మ్యాజిక్ బ్రూమ్ ఉంటది. అవునా కదా! ఆ! ఆ! కోడికత్తి గాని ఎప్పుడైనా చూడండి 40% ఓటు ఈళ్ళకి బ్యాంక్ ఉంది. 40% 10% ఓటే మ్యాజిక్. ఓకే. వాళ్ళు చాలా ఇన్నోసెంట్‌గా ఉంటారు. వాళ్ళు సెంటిమెంట్‌గా ఉంటారు. ఇయన్నీ చూసి వాడు డిసైడ్ టర్న్ అవుతాడు. అవుట్. అంతే అంతే కదా! మొత్తం కొట్టేసారు. ఇప్పుడు గుల్కరాయి కేసులో కూడా నేను రంగంలో దిగాను. హ్మ్. వాస్తవాలు బయట పెట్టాను. ఆయనకు బెయిల్ వస్తాయి. అంటే మీరు అర్థం చేసుకోండి. గుల్కరాయి సతీష్ కేసులా జడ్జ్ గారు ఎవరు ఉన్నారు, అసలు ఏ పిటిషన్‌కి కూడా ఆయన కొట్టేసారంట. హ్మ్. ఆ మేడం తీర్పే అంతే. కానీ గుల్కరాయి కేసు బెయిల్ అలౌ చేశారు. ఓహ్! గ్రేట్ కదా! గ్రేట్ అదే కదా! 2 మినిట్స్ కంటే ఎక్కువ విన్నారంట. ఆ! నేను చెప్పిన విధి విధానాలకు ఆయన విని చాలా ఇంప్రెస్ అయ్యారు. 1 అవర్ చెప్పాను నేను. హ్మ్. బేలాలో అయింది. బేలాలో అయితే అజిత్ సింగ్ నగర్ పోలీసోళ్ళు ఏంటయ్యా సలీం ఏమయ్యా సలీం సలీం ఏం చేసావు? సీఎం అగేన్స్ట్‌కి పిటిషన్ ఏస్తే అలౌ చేస్తారా అని ఆళ్ళకి కూడా అప్పుడు దాకా తెలీదు. అంటే వాళ్ళు అంటే ఒక అంటే అవగాహన లేదు. సీఎం అగేన్స్ట్ పిటిషన్ ఏస్తే కోర్ట్ అలౌ చేస్తదా? బెయిల్ ఇయ్యాలా? వదిలేసేయాలా? అంటే వాళ్ళు ఒక ఇదే అయిపోయారు వాళ్ళు. సీఎం అయినా, హెచ్ఎం ఒకటే అంటారు కదా ఏదో నేను అదే సినిమాలో. చెప్పాను. సీఎం అయినా, పీఎం అయినా ఆల్ అండర్ వన్ రూల్. అంతే అందరూ ఈ రోజు ఒకటే. మీరు ఇక్కడ కూర్చున్నట్టు రూల్ ఆఫ్ లా కింద కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి నాట్ అబౌ ద లా. ఇనిమిటీ ఎలా ప్రూవ్ చేస్తారు? తిన్నట్స్ ఎవరు మీరు మెయింటైన్ చేయాలంటే వెపన్ ఉండాలి. వెపన్ గుల్కరాయి అసలు వెపన్ లిస్ట్‌లోనే లేదు. వెపన్ లిస్ట్‌లో గులకరాయి లేదు. గుల్కరాయి లేదు. ఎలా మీరు అసలు ఎలా మెయింటైనబుల్ దిస్ ఇస్ ద కామెడీ టు ద కోర్ట్ అన్నాను. జగన్మోహన్ రెడ్డి కామెడియన్. కామెడీ చేశాడు కోర్ట్‌తో. మీరు ఎంటర్‌టైన్ చేస్తానన్నాను. ఆయన ఇచ్చిన ఓన్ స్టేట్మెంట్ ఉంది. అవును నేను ఏసానంటే దాన్ని కన్సిడర్ చేసి మీరు జైల్లో పెడతారని కోర్టు గట్టిగా వాదిస్తే ఇది కన్సిడరబుల్ కాదు. కాన్స్టిట్యూషన్‌లా ఆర్టికల్ 20 క్లాస్ 3లా ఉంది. అతను ఓన్ స్టేట్మెంట్ మీరు కన్సిడర్ చేసి జైల్లో పెట్టరాదని. అయితే జగన్మోహన్ రెడ్డి అబౌ ద లా, అబౌ ద కాన్స్టిట్యూషన్ అనేది అప్పుడు వరకు ఎవరికి తెలియదు. పీపీ కూడా అది మాకు కూడా తెలియదు సార్. విచాడుతుంది అని కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ తీసుకుపోయి చూపిస్తే చూస్తే యెస్ ఇట్స్ ట్రూ అన్నారు. వెలిసి రిలీజ్ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి కూడా అంటే రాజకీయాల్లో ఇంకోటి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు. నిజంగా ఆ కేస్‌ని ఒక లాయర్‌గా మీరు ఎలా చూస్తారు? దాంట్లో అంతా 53 రోజులు ఒక వ్యక్తిని తీసుకెళ్ళి లోపల పెట్టిన పరిస్థితి. మీరు కూడా ఆ కేసుని జరుగుతున్నప్పుడు ఎందుకంటే 'సిద్ధార్థ లోద్రా' లాంటి ఒక పెద్ద లాయరు ఢిల్లీలో ఒక యమా హెమిలన్ లాయర్‌ని తీసుకొచ్చి వీళ్ళు వాదించిన పరిస్థితి ఉంది. నిజంగా ఆ కేసులో మీరు చూసినప్పుడు ఏమనిపించింది మీకు? లేదు దానికి మెటీరియల్ లేదు. యాక్చువల్లీ వాళ్ళు చేసింది నేను మహా న్యూస్‌లో కూడా లక్ష్మి గారు ఉన్నారు కదా! వాళ్ళతో కూడా మాట్లాడాను. లూథరా గారు చేసింది ఏమంటే ఈళ్ళు క్వాష్‌కి వెళ్లారు. హ్మ్. మీకేం కావాలి? బెయిల్ కావాలి. హ్మ్. ఇదే మాక్సిమం తప్పు చేసే లాయర్ చిన్న టెక్నికల్ నేను ఇష్యూలు. కూడా దీని గురించి చాలా సార్లు డిబేట్ చేశాను. అదే. వాళ్ళు క్వాష్‌కి ఎందుకెళ్లారు? బెయిల్‌కి ఎందుకెళ్లారు? బెయిల్ అయితే అన్ని చేసేవాళ్ళు. బెయిల్ ఇస్తారు కదా! మీకేం కావాలి? మీకు బెయిల్ కావాలి. హ్మ్. అవునా కదా! అంటే బెయిల్ కాదు ఇది ఒక మరకలాగా ఉంటది. దీన్ని క్వాష్ చేసే అదే తప్పు అట్లాంటిది. చేస్తారు. అదే చెప్తున్నా కదా! ఎక్కువ నాలెడ్జ్ ఉంటే తప్పు వాళ్ళే చేస్తారంటారు కదా! అవును. అది. మీకు ఏం కావాలి? బెయిల్ కావాలి. బెయిల్ మీద మీరు వెళ్ళాలి. బెయిల్ హ్మ్. నుంచి మీరు హైకోర్ట్‌కి వెళ్ళి, బెయిల్ నుంచి సుప్రీం కోర్ట్‌కి వెళ్ళి. మీకు హ్మ్. బెయిల్ వచ్చేస్తది. మీరు హ్మ్. క్వాష్ మీద వెళ్లారు. హ్మ్. సో, అందుకని అక్కడ లేట్ అయింది. కన్‌ఫ్యూజ్ అయ్యి కోర్ట్‌కి కన్‌ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేయలేకపోయారు. క్వాష్ అనగానే ఆ! అసలు మొత్తం వస్తది కదా! ఇప్పుడు ఎఫ్ఐఆర్‌ని ఎవరు క్వాష్ చేస్తారు? ఎలా చేస్తారు? సార్
ఫస్ట్ అరెస్ట్ అయింది. మెటీరియల్ ఏముంది? మినిట్స్ ఏమున్నాయి? అది మాట్లాడాలి. హ్మ్. ఇప్పుడు నేను ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను. మినిట్స్ మాట్లాడుతున్నాను. హ్మ్. అవును కదా! ఇప్పుడు గులకరాయి కేసు మినిట్స్ చెప్పాను నేను. హ్మ్. అవునా కదా! అవును. ఆయన ఓన్ స్టేట్‌మెంట్ తప్ప మీ దగ్గర ఏముంది ఆధారాలు అన్నాను. హ్మ్. లేవు. మీ దగ్గర డిజిటల్ వీడియోగ్రఫీ ఏమైనా ఉందా? ఆ! అవును కదా! ఇది ఇప్పుడు హత్యాయత్నం అన్నారు. గుల్కరాయి వెపన్ లిస్ట్‌లోనే మెయింటైనబుల్ కాదు. హ్మ్. మరి అతనికి ఇతనికి శత్రుతనం ఏమైనా ఉందా? హ్మ్. పార్టీ పరంగా ఏమైనా ఉందా? ఇతను టీడీపీ వాడు, మీ వయసు కూడా. ఆయన ఎలిమెంటరీ స్కూల్ కూడా లేదు. ఈయన సీఎం కొడుకు. ఆయన లేబర్ కొడుకు. ఆ! అసలు వాడు వీళ్ళిద్దరికి ఎక్కడ అసలు గెలిచారు? ఎక్కడ ఎక్కడ కనెక్షన్ ఎనిమిటీ లేదు. ఉంటది? సలీం ఇప్పుడు రాయి కొట్టారంటే ఆ కొడికత్తి లాయర్ ఏదో చేసి కొట్టాడంటే హ్మ్. నమ్ముతారు జనాలు. నమ్ముతారు. సతీష్‌ని మీరు ఎలా ఎలా కన్సిడర్ కలిసి చేస్తారు? చేస్తారు? అవును కదా! హ్మ్. సో, అదే ఉంది. మినిట్స్ మాట్లాడాలి కదా! మినిట్స్ మాట్లాడలేకుంటే మళ్ళీ ఇలానే ఉంటది. సో, అది తప్పు చేశారు వాళ్ళు. ఇప్పుడు లూత్రా అయినా కానీ, ఇంకా రామ్ జేఠమలానీ కానీ హ్మ్. చిన్న చిన్నగా టెక్నికల్ తప్పు చేస్తేనే అక్కడ మనకి అక్కడ ఇది అవుతది. లేకుండా అది కాకుండా వీళ్ళు పెట్టిన కేసు కూడా చాలా కామెడీగా ఉండే. ఆయనకు 23 crores తినేది అవసరం ఏముంది? ఆయనకి వందల అరే! కోట్లు నేను అనుకుంటా రోజు దానం చేస్తాడు ఆయన. ఎవరు చంద్రబాబు నాయుడు 23 crores అవునా కదా! అవును. ఒకవేళ ఒక ఏదైనా వ్యవస్థ అయింటే నడపాలంటే ఆ ఎంతో డబ్బులే కొంత ఉంటది. అవునా హ్మ్. కదా! ఇప్పుడు నేను నేను ఈరోజు బతకాలంటే ₹3000 నాకే ఖర్చులుంటాయి. అవును. అవునా కదా! అది తప్పుంది అది. దాంట్లో అందుకే వాళ్ళు ఇది అయ్యారు. పబ్లిక్ సింపతి వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో ఏమంటది మన లీడర్ జైల్‌లో ఉన్నాడంటే సానుభూతి పెరుగుతది. హ్మ్. మొత్తం అంతా 100% కుమ్మేసి పెరుగుతది. వదిలేసారు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకెళ్తే సానుభూతి పెరుగుతది. అంతే. అంతే ఇంక. అంతేనా? 100% అది. ఓకే. లిక్కర్ కేస్‌కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అని కూడా చాలా మాట్లాడుతున్నారు. సిట్టు దీనికి సంబంధించి చాలా మంది 11 మందిని తీసుకెళ్ళి లోపలేసింది. దీనికి సంబంధించి కొంతమందికి బెయిల్స్ వచ్చిన అవకాశం ఇచ్చారు. అంటే ఏంటి ఆ సివియారిటీ ఉందా? డెఫినెట్‌గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వదు. హ్మ్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే నెక్స్ట్ సీఎం అతనే. నేను చెప్తున్నా మీకు. సలీం గారు చెప్తున్నారు. 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కోడి కత్తి దాంతో పాటు గులకరాయి కేసులో ఏంటి అపోజిట్‌గా వాదించిన సలీం గారు చెప్తున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఈ అరెస్ట్ అయ్యాడా? సీఎం అయినట్టే అని చెప్తున్నారు. ఎందుకంటే పబ్లిక్‌లో అన్‌రెస్ట్ వస్తది. ఓకే. అవును కదా! హ్మ్. అన్‌రెస్ట్ వస్తది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫాలో అప్ ఉంది కదా! ఓకే. ఫాలో అప్ ఉంటే ఎవరైనా ఇది వెళ్ళిపోతారు. 100%